శ్రీనివాసరావు గారు. రైట్ రైట్ ఓకే. నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాసరావు గారు. అంటే అమరావతి అభివృద్ధి సంబంధించి చూసుకుంటే కూటమి ప్రభుత్వ భాగస్వామిగా మీరు ఇస్తున్నటువంటి సలహాలు ఏంటి? ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో దీనికి సంబంధించిన నిర్మాణాలు ఆగిపోయినాయి, అమరావతి పూర్తిగా దెబ్బతింది అన్నట్టుగా కూడా జనసేన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. సో మరి ఇప్పుడు అది నిర్మాణాత్మకంగా సాగడానికి మీరు ఇస్తున్న సలహాలు ఏంటి? అలానే భారీ స్థాయిలో అవినీతి జరుగుతోంది, దోపిడీ జరుగుతోందని వైసీపీ విమర్శిస్తుంది కదా, మీరు దానికి ఏ విధంగా సమాధానం చెప్తారు? ముందుగా డిబేట్లో పాల్గొన్న నాయకులందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజున అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి ఎంత చక్కగా జరుగుతూ ఉందంటే మేము ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. మంగళగిరి వాసిగా మా మంగళగిరి కూడా అమరావతికి దగ్గరలో మాకు ఆనుకొని ఉంటుంది. నిన్న సీడ్ యాక్సెస్ ఓపెనింగ్ అయితేనేమి, అలాగే క్వార్టర్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోతా ఉన్నాయి చాలా త్వరితగతిన. దేనికంటే మనం ఏదైతే కూటమి ప్రభుత్వం రావడానికి ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాటకి నిలబడి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ కూడా ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. దేనికంటే మనం గత ప్రభుత్వంలో చూసాం 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడి ఆ రోజున మరి ఈ రోజున అంటే నేను ఇప్పుడు డిబేట్ లో పాల్గొన్న వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నా, అసలు మీకు దీని మీద మాట్లాడే అర్హత లేదని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఎక్కడ కూర్చున్నారనే కాదు, ఈ రోజున ఇంత చక్కగా అభివృద్ధి జరుగుతూ ఉంటే దేనికంటే సీడ్ యాక్సెస్ రోడ్ కానీ, E11 కానీ, E13 కానీ, అలాగే సెక్రటరియట్ భవనాలు కానీ ఎంత చక్కగా జరుగుతా ఉన్నాయంటే ఇది ఒక్కటే కాదు, రాజధాని ఒక్కటే కాదు. ఆ రోజున వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో పోలవరం ప్రజలకు రాజధాని చేద్దాం అనుకుంటాం తప్ప రియల్ ఎస్టేట్ రాజధాని చేయాలి. ప్రజలు ఆమోదించిందండి. ప్రజలు ఆమోదం ప్రకారం, ప్రజలు ఇష్టానుసారం ప్రజలకి ఏదైతే ఆమోదం అవుతుందో, ప్రజలకి ఏదైతే మాట ఇచ్చి మేము వారికి సమయం ఇచ్చా మాట్లాడివ్వండి. మీరు ఒక్కసారి పాయింట్స్ నోట్ చేసుకోండి. అదే అదే నోట్ చేసుకోండి, మీరు నోట్ చేసుకోండి. ఖచ్చితంగా కౌంటర్ ఇద్దరు కానీ మాట్లాడతారు. ఒక్క నిమిషం. మేము అనే దాంట్లో తప్పులు ఉంటే చూసుకోండి, అంతేగాని ఇది వాస్తవం. దేనికంటే మేము చాలా ఇబ్బంది పడ్డాం. ఇక్కడ మంగళగిరిలో చాలా దారుణంగా ఆ రోజున జరిగిన దానికి అసలు రాజధాని వ్యతిరేక ఉద్యమం ఇటు పెట్టారు. ఆ రోజున రాజధాని రైతులు అంత పోరాడుతూ ఉంటే మళ్ళీ వాళ్ళ వదిన ఎదురు టెంట్లు వేసి రాజధాని వ్యతిరేక ఉద్యమం అని, అలాగే పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు వెళ్తుంటే ముళ్ళ కంచెలు వేసి అడ్డుకోవటం, అలాగే అంటే అడుగడుగున ఆంక్షలు. ఎందుకంటే 33,000 ఎకరాలు రైతులు ఇస్తే అంటే అది ప్రభుత్వ సొమ్ము కానీ ప్రభుత్వానికి ఇచ్చారు కానీ ఏ తెలుగుదేశం పార్టీకో జనసేన పార్టీకి ఇవ్వలే వాళ్ళు. అదే ప్రభుత్వం మళ్ళా అంటే ఇక్కడ ఏంటంటే ఒక రాచరిక వ్యవస్థలాగా లాస్ట్ టైం గవర్నమెంట్ లో మా ఇష్టానుసారం మేము చేస్తాం, 3 రాజధానులు ఆడతాము అని చెప్పి చేయటం, ఈ రోజున ఇంత చక్కైన అభివృద్ధి జరుగుతూ ఉంటే దీన్ని అంటే నేను మళ్ళీ చెప్తున్నా, దీన్ని మొన్న ఆ రాజధానిలో ఏదో అక్రమాలు జరుగుతాయని చెప్పి మొన్న అమర్ రాంబాబు గారు రావటం, పోలీసులను ఇచ్చేయటం, అంటే ఇవన్నీ చూస్తా ఉంటే అంటే ప్రజలైతే చూస్తా ఉన్నారు. అంటే ఏంద్రబాబు ఇంత ఇచ్చేసినా కూడా వీళ్ళకి ఇంకా ఎందుకు ఇలాంటి విషయం కక్కుతున్నారు ఈ అభివృద్ధి మీద అని చెప్పి జరుగుతూ ఉంది. దేనికంటే ఈ రోజున ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో దాని మీద నిలబడి ఉన్నారు. తప్పనిసరిగా జరుగుతూ ఉంది. ఇది రాజధాని అనేది నిరంతర ప్రక్రియ. అంటే ఇప్పుడు రేపు సంవత్సరానికి అయిపోద్ది అంటే ఇప్పుడు హైదరాబాదు ఈ రోజున ఇంకా డెవలప్ అవుతా ఉంది. అలాగే ఈ రోజున భారతదేశం నిరంతరం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటది కానీ అభివృద్ధి చెందిపోయిన దేశం కాదు. అలాగే రాజధాని అమరావతి కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది నిరంతరం. అది దేనికంటే ప్రజల రాజధాని. ప్రజలు ఎలా అయితే మనం సదుపాయాలు కావాలనుకుంటామో రోజు రోజుకి మార్పులు చెందుతూ ఉంటది. అది నిరంతర ప్రక్రియ. కాకపోతే మనం ఏదైతే ఈ శ్రీనివాసరావు గారు అది అంతా ఓకే, మీరు నిరంతర అభివృద్ధి అంటున్నారు, కానీ ఆ అభివృద్ధిలో దోపిడీ జరుగుతుందని వైసీపీ అంటుంది చాలా భారీ స్థాయిలో. దానికి అదేనండి నేను చెప్తుంది ఏంటంటే మొన్న డిఎస్సి మీద కూడా చాలా పెద్ద ఉద్యమాలు చేశారు. అరే ఒక్కళ్ళకి కూడా మీరు ఉద్యోగం పరిస్థితి ఈ రోజున 20,000 మందికి ఉద్యోగాలు డిఎస్సి ద్వారా వస్తే మీరు దాంట్లో అవినీతి జరిగిందంట. సరే మీరు అనుకుంది అనుకుందాం, ఒక 10,000 మంది కన్నా న్యాయం జరిగిందిగా, మీరు పట్టుబడి 10 మందికి న్యాయం చేశారా? మరి ఏం మాట్లాడుతున్నారు? ఒక డిఎస్సి రిలీజ్ లేదు అంటే ఏం చేశారు మీరు? ఏం న్యాయం చేశారని మీకు ఆ హక్కు ఉంది. అలా కాదు, ఇప్పుడు మీరు మాట్లాడేదానికి నిరూపించండి.
నిరూపిస్తే దాన్ని నిరూపించారు కట్టుబడి కదా సార్, ఉంటాం. బీఎస్సీ ఓ అభ్యర్థులతో గాల్లో మాటలు మాట్లాడమంటున్నాం. చెప్పేసి మేము గాల్లో మాతో మాటలు కాదు, చెప్పేసి బీఎస్సీ అది అభ్యర్థులు ఒకటి జరిగింది కూర్చోబెడతాం, అని కళ్ళ దాంట్లో కట్టినట్టు మోసం జరిగిన కనపడుతుంది. వాడిని, నష్టం జరిగిన వాడిని అతనితో మాట్లాడడం చాలు. సార్ నాయుడు గారు, మీరు దేనికి నేను చెప్పేది వినండి, విన్న తర్వాత మీరు చెప్పేది కూడా మేము వింటాం. అంతేగాని మీరు ఎంతసేపు అడ్డుపడితే ఎట్లా? ప్రజలకు తెలియాలి ఇవన్నీ కూడా. ఈ రోజు నిరంతరం జరుగుతోంది, అభివృద్ధి జరుగుతూ ఉంది. దాంట్లో ఏమన్నా మీకు కనపడితే చెప్పండి, ప్రజల ముందు తీసురండి. ఇగో ఈ అంకెల్లో ఇంత జరిగింది, ఇగో పలానా ఇక్కడ కట్టడంలో ఇట్లా జరిగింది అని చెప్పి తీసురండి. అంతేగాని గాల్లో మాటలు కాదు, దాంట్లో ప్రూఫ్ ఉండాలి. అంతేగాని ఏదో మనం మాట్లాడేసాం, ఏదో అబద్ధాలు చెప్పేసాం, ఇది కాదు కదా కావాల్సింది. నేను అదే చెప్తా ఉన్నా. దేనికంటే ఈ రోజున మంగళగిరి ఆనుకుని ఉన్న అమరావతిని రాష్ట్రం అంతా ప్రజలు చూస్తా ఉన్నారు, హర్షిస్తా ఉన్నారు. రేపు మాపు ఫ్లాట్లు కూడా కేటాయించిపోతా ఉన్నారు. అలాగే ఐఏఎస్ క్వార్టర్స్, ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ అన్ని కూడా రిలీజ్ అవుతా ఉన్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం పరిపాలన అంతా కూడా అక్కడే జరగబోతామని చెప్పి నేను చెప్తా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ రైట్. యూ. అలానే మనకి శ్రీనివాస్ గారు మీరేం చెప్తారు?